హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ 8 ఈ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియ మొదటి వారం నుండి కష్టపడి ఆడుతూ వచ్చిన ఓజీ క్లాన్ సభ్యులకు ఘోరమైన అన్యాయం జరిగింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ని నామినేట్ చేయమంటే అందరూ ఓజీ క్లాన్స్ని టార్గెట్ చేసి నామినేట్ చేసి వెళ్లారు. పైగా సీత వంటి వారు నిఖిల్పై దారుణమైన నిందలు వేసి వెళ్ళింది. ఒక విష్ణుప్రియ తప్ప ఈ వారం ఓజీ క్లాన్కి సంబంధించిన వాళ్ళంతా నామినేషన్లోకి వచ్చారు. ఈ 5 మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. వీరిలో ఈసారి ఒకరు ఎలిమినేట్ అవ్వవచ్చు. డబల్ ఎలిమినేషన్ ద్వారా ఇద్దరు ఎలిమినేట్ అవ్వవచ్చు. అయితే ఈ 5 మందిలో ప్రేరణ డేంజర్ జోన్లోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే గత 5 వారాల నుండి ఆమెకు నెగిటివ్ ఎపిసోడ్స్ పడుతూనే ఉన్నాయి. ఈ వారం కూడా ఇప్పటి వరకు ఆమెకు పాజిటివ్ ఎపిసోడ్స్ పడలేదు. పైగా పృథ్వీ గ్రాఫ్ కొన్ని సందర్భాల కారణంగా బాగా పెరిగింది. ఎప్పుడు ఓటు వేయని వాళ్ళు కూడా ఈసారి పృథ్వీకి ఓట్లు వేస్తున్నట్టు సోషల్ మీడియాలో చెప్పుకు వచ్చారు నెటిజన్స్. కాబట్టి ఆయన దాదాపు సేఫ్ జోన్లో ఉన్నట్లే. ఇక చివరి 2 స్థానాల్లో ఉన్నది మాత్రం యస్మి, ప్రేరణ. వీరిద్దరిలో యస్మి గ్రాఫ్ కాస్త పెరిగింది. ఎందుకంటే కొంతమంది రివ్యూవర్స్ పనిగట్టుకొని ఈ అమ్మాయిని టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం వల్ల ఒక అమ్మాయిని దారుణంగా టార్గెట్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఈమెకు బాగా ఓట్లు వేశారు. అంతేకాకుండా నిన్న మెగా చీఫ్ టాస్క్లో కూడా ఈమె చాలా అద్భుతంగా ఆడింది. గ్రూప్ గేమ్స్కి దూరంగా జరిగి సోలోగా గేమ్ ఆడి గెలిచింది. ఇది బయట ఆడియన్స్కి బాగా ప్రొజెక్ట్ అయ్యింది. దీంతో ఆమెకి మరింత ఓట్లు పడే అవకాశం ఉంది. అలా ప్రేరణకి ఈ వారం ఎలాంటి పాజిటివ్ జరగలేదు. కానీ మెగా చీఫ్గా ఉన్నప్పుడు తన ప్రవర్తన కారణంగా హౌస్మేట్స్ అందరూ బాధపడిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ అందరికీ క్షమాపణలు చెప్తుంది. ఇదొక్కటి ఆమెకు కాస్త పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఆమె మెగా చీఫ్ పోటీల నుండి తప్పుకుంది. మళ్ళీ గేమ్ ఆడే అవకాశం రాదు. ఇది ఆమెకు మామూలు మైనస్ కాదు. అందుకే ప్రేరణ డేంజర్ జోన్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. డబుల్ ఎలిమినేషన్ పడితే ప్రేరణ, యస్మి ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, సింగిల్ ఎలిమినేషన్ పడితే ప్రేరణ ఒక్కటే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉందని లేటెస్ట్గా వినిపిస్తున్న సమాచారం. రాబోయే రోజుల్లో ఇది మారుతుందా లేదా అనేదే చూడాలి.